నా పేరు జానకి అండి. నేను మా అత్తయ్య గారికి ఒక్కడే కొడుకు, ముగ్గురు కూతుర్లండి. మాకున్నది ఒకటే ఇల్లు, మాకిద్దరు ఆడపిల్లలండి. ఆ ఒక్క ఆస్తి తప్ప మాకేమీ లేదండి. అత్తయ్య గారి మొత్తం అంతా కూతురి పేరుని పెట్టేసి మాకు ఇల్లు కూడా అమ్మకం పెట్టేశారండి. ఇంకా చావు బ్రతుకుల మీద ఉండి చచ్చిపోవడానికి సిద్ధపడిన సమయంలో ఈ శాలకు వచ్చానండి. వచ్చిన రెండో రోజు నాడే మా అత్తయ్య గారు 6,50,000 ఇస్తే మీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి అన్నారండి. నా దగ్గర రూపాయి లేదండి. అప్పుడు మొత్తం నా బంగారం అంతా అమ్మేస్తే 4,80,000 వచ్చిందండి. ఇంకా 2 లక్షలు కావాలి. ఒకే ఒక్క రోజు గొడవ ఉందండి నాకు. ఎప్పుడు ఎవరిని నేనేమీ అడగలేదండి. ఇప్పటికొచ్చి అడగకంటేనే ఒక్క రోజులోనే మా అమ్మగారు 80,000 రూపాయలు ఇచ్చి మొత్తం వాళ్ళ బంగారం, మా మదర్లు, మా పిన్నిలు అందరూ కూడా నా బంగారాన్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారండి మా అత్తయ్య గారు. ఇంకా మా అమ్మాయి ఉన్నదండి, తనకి ఒక ఇంజెక్షన్ ప్రాబ్లం వల్ల ఒళ్ళంతా కాలిపోయిందండి. మొత్తం ఎక్కడ కూడా ఒళ్ళంతా కాలిపోయి కనీసం బట్టలు వేసుకోలేని పరిస్థితుల్లో ఒంటి మీద బట్టలు లేకుండా మంచం కింద కూడా పెట్టేదానండి. ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఏమీ లేకుండా కుళ్ళిపోయిందండి మా అమ్మాయి శరీరం. అలాంటి సమయంలో నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయగా అయ్యగారి చేత ప్రార్థన చేయించుకోమని ఎవరో చెప్తే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోగా 4 రోజుల్లో చేప పొలుసు వల్లే మా అమ్మాయి ఒళ్ళు రాలిపోయిందండి. శుభ్రమైపోయి సున్నితమైపోయిందండి మా అమ్మాయి శరీరం. అప్పటి నుంచి నేను సాలకు మా అమ్మాయిని తీసుకొస్తున్నానండి. కుళ్ళిపోయిన శరీరంతోనే, రక్తాలతోని, సీములతోని నా అమ్మాయి శరీరానికి డిఏడి ఎగ్జామ్ నేను 45,000 కట్టానండి. అమ్మ నువ్వు ఎగ్జామ్ రాయలేవు, వద్దు, వెళ్ళొద్దు అన్నాను. కానీ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు, వెళ్తానమ్మా అంది. 7 గంటలకు తీసుకొచ్చారండి సండే హాల్ టికెట్. పొద్దున్న 7ంటికి ఎగ్జామ్. తన్ని బస్సు ఎక్కించి కనీసం ఇలా పొచ్చుకునే లోపల ఒళ్ళంతా దురదలు, రక్తాలు, చీములు వచ్చేసేయండి. కానీ ఆటో ఎక్కించి నేను శాలకు వచ్చానండి. మా అమ్మాయికి 10th మార్కులు రాలేదండి సరిగ్గా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాలేదండి, సెకండ్ ఇయర్లో రాలేదండి. ఇప్పుడు తన డిఏడ్ అండి. కనీసం ప్రాక్టికల్స్ కూడా వెళ్ళలేదండి. కాలేజీ టాపర్కి 1064 మార్కులు వచ్చినాయండి. ప్రాక్టికల్స్కి వెళ్ళకంట ఇంటిలో కూర్చొని కనీసం ఎగ్జామ్ రాస్తుందని కూడా తెలియకంట మా అమ్మాయి 1000 మార్కులు తెచ్చుకుందండి ఈరోజు 1200కి. అదంతా ఆయన రాయించిందేనండి, మేము రాయలేదు. అమ్మ నేను ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను, ఎప్పుడూ లేని మార్కులు నాకు వచ్చేసినాయి. నా దగ్గర డబ్బులు లేవు. సెప్టెంబర్ 5 కల్లా నేను 30,000 కట్టాలి. నా దగ్గర అసలు డబ్బులు లేవు. సరే నా మెడలో ఉన్న వస్తువును తాకట్టు పెట్టేసి నీకు కట్టించేస్తానమ్మా అన్నాను. కానీ 6,50,000 ఇస్తే కానీ రిజిస్ట్రేషన్ చేయను మా అత్తయ్య గారు 30,000 ఇస్తాను నేను, వెళ్ళి ఎగ్జామ్ రాయని చెప్పేసి నిన్న రాత్రి ఫోన్ చేసిందండి. ఇదంతా దేవునికే మహిమండి. ఈ పాప పరిస్థితి చూస్తే చాలా ఘోరం. ఇంజెక్షన్ ఒక పవర్ఫుల్, ఆ ఇంజెక్షన్ చేయకూడదు. ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల ఏమైపోయిందంటే అలా చూస్తుండగా దేవుడు ఆలస్యం చేయడు. దేవుడు ఆ సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.